హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యష్ హై వోల్టేజ్ లిమిటెడ్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ వచ్చేసి 2002లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ట్రాన్స్‌ఫార్మర్ బుషింగ్స్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏమంటే ఆయిల్ ఇమిగ్రేటెడ్ పేపర్ కండెన్సర్ బుషింగ్స్, రెసిన్ ఇమిగ్రేటెడ్ పేపర్ అండ్ రెసిన్ ఇమిగ్రేటెడ్ సింథటిక్ కండెన్సర్ బుషింగ్స్, హై వోల్టేజ్ అండ్ హై కరెంట్ బుషింగ్స్, ఓఐపీ బాల్ బుషింగ్స్, ఆయిల్ టు ఆయిల్ బుషింగ్స్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ రిపేర్‌కి సంబంధించిన సర్వీసెస్, రెట్రో ఫిట్టింగ్ అండ్ ఓల్డ్ బుషింగ్స్ రీప్లేస్‌మెంట్ సర్వీసెస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి గుజరాత్‌లో ఉంది. అండ్ వీళ్ళ యొక్క యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి 7000 బుషింగ్స్ ఉన్నాయి. అండ్ అందులో మెయిన్‌గా 3700 యూనిట్స్ ఆఫ్ ఆయిల్ అంటే ఓఐపీ బుషింగ్స్ ఉంటే, 3000 యూనిట్స్ వచ్చేసి ఆర్ఐపీ బుషింగ్స్ ఉన్నాయి. 300 యూనిట్స్ వచ్చేసి హై కరెంట్ బుషింగ్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఏవైతే ప్రోడక్ట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాటిని టెస్టింగ్ చేయడానికి కావాల్సిన హై క్వాలిటీ ఆఫ్ ఎక్విప్‌మెంట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది అనేసి చెప్తున్నారు. అండ్ 2024 నవంబర్‌కి వీళ్ళకి ఆల్మోస్ట్ 157 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో వాటి వైస్ మనం ఒకవేళ రెవెన్యూ చూసినట్లయితే హై కరెంట్ బుషింగ్స్ నుంచి 3% రెవెన్యూ వస్తుంది. ఓఐపీ కండెన్సర్ బుషింగ్స్ నుంచి 13%, ఆర్ఐపీ కండెన్సర్ బుషింగ్స్ నుంచి 81% అయితే రెవెన్యూ వస్తుంది. అండ్ ఓవరాల్‌గా వీళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ వచ్చేసి ఆర్ఐపీ కండెన్సర్ బుషింగ్స్ నుంచి వస్తుంది. ఎవ్రీ ఇయర్ మీరు కంపేర్ చేసినట్లయితే. అండ్ అదర్స్ నుంచి వీళ్ళకి 2% రెవెన్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ ఒక పియర్స్ చూద్దాము. యష్ హై వోల్టేజ్ లిమిటెడ్ పర్టిక్యులర్‌గా పీఈ రేషియో మనం కంపేర్ చేసి చూసినప్పటికీ వీళ్ళు లోయర్ మార్కెట్ వాల్యుయేషన్స్‌తో వస్తున్నారని మనకు అర్థమైంది. సో, క్రాంప్టన్ గ్రీవ్స్ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంది. బట్ పీఈ రేషియో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు ఓవర్ వాల్యూడ్ అని చెప్పొచ్చు. సో, వీళ్ళు లోయర్ మార్కెట్ వాల్యుయేషన్స్‌తో వస్తున్నారు కాబట్టి యష్ హై వోల్టేజ్ లిమిటెడ్ ఈ ఐపీఓలో బజ్‌నైతే క్రియేట్ చేయొచ్చు అనుకుంటున్నాను. కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ కూడా ఒకసారి చూద్దాం. 2022లో వీళ్ళ రెవెన్యూ 6,500 లాక్స్ ఉంటే 23కి అది 9,000 లాక్స్ అయింది. 24కి 10,900 లాక్స్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 20% వీళ్ళ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. అండ్ పాట్ పర్సెంటేజ్ మనం చూసినట్లయితే 870 లాక్స్ ఉంటే 23కి అది 1,100 లాక్స్ అయింది. 24కి అది 1,200 లాక్స్ అయింది. సో, పాట్ పర్సెంటేజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 23 అండ్ 24 కంపేర్ చేస్తే 5% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ వీళ్ళ డెబ్ట్ ఈక్విటీ రేషియో కూడా 0.17 ఉంది. విచ్ ఈస్ వెరీ లో. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 32% మెయింటైన్ అవుతుంది. అండ్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ వచ్చేసి 32% మెయింటైన్ అవుతుంది. ప్యాట్ మార్జిన్స్ వచ్చేసి 11% అయితే మెయింటైన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ చూద్దాము. డిసెంబర్ 12న ఓపెన్ అయ్యి డిసెంబర్ 16న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 138-146 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 1000 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 110 క్రోర్స్ రైజ్ చేస్తుంటే 93 క్రోర్స్ వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ, 16 క్రోర్స్ వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్ అండ్ 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,46,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో చూడొచ్చు. కంపెనీ యొక్క రిస్క్ గూడా మనం చూడాలి గదా! సో, నాకైతే ఈ కంపెనీ పరంగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే కనపడట్లేదు. బట్ పవర్ ప్రాజెక్ట్‌ల మీద ఎక్కువైతే డిపెండెన్సీ ఉంది. అండ్ హై కాంపిటీషన్ కూడా ఉంటది ఏ టైప్ ఆఫ్ బిజినెస్‌కైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం 90% అయితే మెయింటైన్ అయితుంది ఇప్పటి వరకు. అండ్ ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేయండి. అండ్ ఒకవేళ మీరు అప్పటికే డెసిషన్ తీసుకోలేకపోతే మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో మీరు కనెక్ట్ అయ్యి అప్లై చేయండి. నేను ఇప్పటిదాకా చాలా ఐపీఓస్ అప్లై చేశా. నాకు ఇప్పటిదాకా ఒక్క ఐపీఓ కూడా అలాట్ అవ్వలేదు. బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కామెంట్ చేస్తుంటే మీకు అలాట్ అయిందని చెప్పేసి. ఇలానే నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ రండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు ఖచ్చితంగా తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.